Praise the Lord. Good morning and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you all doing well by the grace of God and keeping safe in His presence. అయ్యగారులు అందరికీ వందనాలు. మరోసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా మహోన్నతుడైన దేవుని యొక్క హస్తాల్లో బలపరచబడి మరి బలమైనటువంటి పరిచర్ని జరిగిస్తున్నారని నమ్ముచూ ఉన్నాం. మీకోసం ప్రార్థిస్తున్నాం. So today we are going to have a powerful message from Reverend Dr. Richard Given from Canada. So he is going to speak to us, and Pastor Malleswar Rao Garu is going to lead us into praise and worship. So before we do anything, let's say all together, Power Packed Pastors, a faith confession of the Power Packed Pastor. Shakti Kaligina సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనందరం కలిసి చెబుదాం. ఈరోజు మనతో మరి కెనడా దేశం నుంచి రెవరెండ్ డాక్టర్ రిచర్డ్ గివెన్ గారు మరి శక్తి కలిగినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. పాస్టర్ మల్లేశ్వరరావు గారు మనల్ని ఆరాధనలు జరిగించబోతున్నారు. దానికి ముందుగా మనందరం కలిసి మరి విశ్వాసపు ఒప్పుకోలను చదువుకుందాం. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇద్దరు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడు. నీవు శక్తి కలిగిన సేవకుడు. ఆమేన్. సో అందరు చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుని, నేను శక్తి కలిగిన సేవకురాలి. సో ఈవెన్ దో వి గో త్రూ లాట్ ఆఫ్ ట్రబుల్స్, even though we have to face a lot of hard times, but still the power of God is within us. మనం అనేక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి మనం వెళ్తున్నప్పటికి కూడా మరి దేవుని యొక్క శక్తి మనలో ఉంది. ఆమేన్. కనుకనే మనం శక్తి కలిగిన సేవకులం. సో లెట్స్ ఇన్వైట్ అవర్ పాస్టర్ గారు మల్లేశ్వరరావు గారు. ప్రైజ్ లార్డ్ సార్. కొర్రా మల్లేశ్వరరావు గారు. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి మీరు, మీ పేరు, మీ ఊరు చెప్పి ఒక పాట పాడి ప్రార్థన చేయండి. తర్వాత దేవుని వాక్యాన్ని విందండి. కొర్రా మల్లేశ్వరరావు గారు ఉన్నారా? అయ్యగారు ప్రైజ్ లార్డ్. ఏ ఊరు మీరు, ఎక్కడ ఉంటారు మీరు? మాది అల్లూరు సీతారామరాజు జిల్లా గారు, మండలం పెద్దపల్లి గారు. మా ఊరు గారు. ఎటువైపు అది? అది ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా గారు. అదే ఎటువైపు? గోదావరి జిల్లాలోనా? కాదయ్య గారు, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా గారు. అదే తెలియదు. పాడేరు. ఓకే. అంటే విజయవాడకి దగ్గరలో, విశాఖపట్నం దగ్గర? కాదయ్య గారు, ఏజెన్సీ ప్రాంతాలు అయ్య గారు. ఏజెన్సీ భద్రాచలం దగ్గరలో. ఇటు చింతపల్లి అయ్య గారు. ఓకే, వెరీ గుడ్. సరే అండి, వెరీ గుడ్, నైస్. సో వెల్కమ్ టు పవర్ ప్యాక్డ్ పాస్టర్స్ ఫెలోషిప్. మరొకసారి మీకు ఆహ్వానం. సో మీరు ఒక పాట పాడి తర్వాత ప్రార్థన చేయండి. తర్వాత మీరు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే అండి, ప్రైజ్ లార్డ్. మంచిదయ్య గారు, నాకు వచ్చిన మరి సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలండి. మరి నేను ఈ సమయంలో నేను ఆరాధనలో ఒక పాట పాడుకొని ప్రార్థన చేస్తాను. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా
పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నాయా, నా యోగ్యుడవై, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీహోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీహోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, దేవునికి వందనాలయ్యా. ఆ భూమిని దేవుడా నీకు అయ్యా నన్ను ప్రభువా అయా అనేక నా తండ్రి, ఇదిగో నా ప్రభు అయా దైవజనుల ఎదుట నా ప్రభువా నా తండ్రి ఈ యొక్క ఆరాధన చేయడానికి నా ఉదయకాల సమయం ప్రభువా నన్ను ఏర్పాటు చేసేవు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయా నా ప్రభువా నా తండ్రి, ఇదిగో జరగవలసిన నా ప్రభువా ఈ యొక్క నా తండ్రి కార్యం అంతటి కూడా ప్రభువా అయా మీటింగ్ అంతటి కూడా ప్రభువా నా తండ్రి అయా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఇదిగో నా ప్రభువా నా దేవా నా తండ్రి, మీ యొక్క దాసులు నాయన కిడిన నాయన రాష్ట్రం నుండి ప్రభువా దేశం నుండి ప్రభువా ఈ రోజు నాయన నా తండ్రి నీ యొక్క నా ప్రభువా మాటలు నా తండ్రి నాయన నా ప్రభువా అయా అందించడై ఉంటుండగా నా ప్రభువా నీకు దాసులతో కూడా ప్రభువా అనేక మందికి నీ మాటలు అయా నా తండ్రి నాయన పురికొల్పబడడానికి బలపరచబడుకోవడానికి ప్రభువా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీ మాటలతో పురికొల్పండి అయ్యా, నీ మాటలతో శక్తి కలిగించి ప్రభువా నా తండ్రి అయా నా ప్రభువా నాయన నా తండ్రి ఎందరైతే నా ప్రభా జూములో నా ప్రభువా నా తండ్రి అయా మీ యొక్క దాసులు దాసురాలు ప్రభువా నా తండ్రి యొక్క సమయములో నా ప్రభువా అయా నీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా నీ యొక్క నా తండ్రి ప్రతి ఒక్కరికి నా నీకు దాసులు దాసురాలకు ప్రభు తృప్తి పరిశీలిస్తున్నాం తండ్రి. నడిచి సమయాన్ని నాకు ఇచ్చిన చేతుల అప్పజీను మా రక్షకుడే తండ్రి. Amen. Thank you, Aigaru. Thank you so much. Praise the Lord. Thank you so much. Let's welcome our speaker for the day, Reverend Dr. Richard Given from Canada. Thank you so much, Pastor, for your availability. We are very privileged to have you. Thank you so much for sending that powerful sermon notes. Okay, we are ready. Okay.
Thank you very much, Pastor Solomon. I really am sorry about the last week. I don't know what happened. That was very, very sad, very frustrating. But it's Yeah. always good to be with you, and I very much appreciate the privilege of being here. So, Lord bless you. Lord, keep us all, and may the Lord anoint what I'm saying. May it be from his heart to your ears and your hearts. In Jesus' name, Amen. amen. So, I always love to speak. I usually speak of the kingdom of quick recap there is that John the Baptist came on the scene and he was saying, Repent, for the kingdom of heaven is near. Then Jesus shows up not long afterwards, and he pretty well opens with the same statement, Repent, for the kingdom of heaven is near. So it struck me, it must be a very important concept. And in the tribe or group of churches I grew up in, we all thought that way, and we did a lot of research and reading. So we're kingdom people, we're kingdom-minded people. So I like to look at everything through that lens. And the big thing about the kingdom of heaven being that it change means change, seeing it. So it doesn't mean it's not happening. It doesn't mean, as you so gracefully said earlier, Pastor, we're going to have trouble. It doesn't mean there isn't trouble, but it means how do we look at that trouble now? What lens do we look? Do we see trouble? Do we see God do? We have the situation. మరి ఈరోజు నేను చెప్పబోయే సందేశం యొక్క అంశం ఏంటంటే దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యం అంటే ఏమిటి అనేది ఆలోచించినట్లయితే ఎందుకు ఈ అంశాన్ని నేను ఎంచుకున్నానంటే మరి ప్రప్రథముగా బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో మరి బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ వచ్చి ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అంటాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు వచ్చి అదే సందేశాన్ని మరలా ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి అన్నాడు. కనుకనే అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని రాజ్యం అని ఎందుకు అంటున్నారు, అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందని నేను ఈరోజు మీ అందరితో కూడా మరి నా సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. Three dimensions of Jesus's kingdom ministry. One was announcing the kingdom of heaven is near. Then he would teaching. He would teach about the nature of that kingdom. And then, of course, third, manifesting the kingdom's power. He did that through healing. He did that through demon mastery over casting them out. It had authority over nature. And you can see all the biblical references there. Matthew 4, 8, 9, 10, Luke 9, 10. That's the essence of what we're seeking here. And so today, I'd like to see what Jesus has to say to the apostles, have to say about the nature of the kingdom of heaven. ఇక్కడ యేసు ప్రభు రాజ్యాన్ని మూడు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మూడు కోణాల్లో మనం దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించబడింది. ఒక రాజ్యం ఉంది, ఈ విధంగా దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది అని ప్రజలకు ప్రకటించబడింది. ఆ తర్వాత ఆ రాజ్యం ఏమై ఉందో, ఏ విధంగా వెళ్ళాలో దాని గురించి బోధించబడింది. అంటే రాజ్యం గురించి బోధించబడింది. ఆ తర్వాత ఆ రాజ్యం మరి మూడోదిగా ఆ రాజ్యం ఏర్పడుతూ ఉన్నది. Yes. And so when we say, what does it look like? The key clues Jesus gives us is transformation from a life of obligation, the law from Moses, all the law, and Numbers, so it just goes on and on. So there's a transformation from a life of obligation, a life that's changed from the inside out. So the transformation is from
striving through works to actually finding rest in Him, regardless of what's going on. కాబట్టి దేవుని రాజ్యం ఎప్పుడైతే ప్రకటించబడిందో ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారిగా ఆ మాటలు విన్నారు. దేవుని రాజ్యం అనేది ఇంతకుముందు మేము ఎప్పుడు వినలేదు కదా, ఏంటి అది అని ఆ బ్యాప్టిజం ఇచ్చి యోహాను బోధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటల్ని బలపరుస్తూ యేసు ప్రభు వారు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది, అది ఏ విధంగా మరి ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది అనేది. And so one of my concerns when I'm speaking with you and teaching with you is you're reaching a group of people who have preconceived notions or ideas about Jesus, about Christianity, about the church. And that's a big one. I've just gone through this with a very good friend of mine locally, which actually spurred me on to writing this teaching. So many people think that following Jesus is a list of rules. There's the 10 Commandments, and there's all the other commandments that the Pharisees and Sadducees came up with. So many people think following Jesus is a list of rules to be kept. So it's a burden, it's a heavy weight, it's a legalistic burden that we carry because we promised to. We made a pledge or we signed up for faith. But the gospel paints a much different picture and a much more beautiful picture than that. ఈ లోకంలో చాలా మంది దేవుని రాజ్యం గురించి వాళ్ళు ఏం తెలుసు నీకు అంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులోకి వచ్చే ఆలోచన ఏంటంటే ప్రప్రథమంగా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలి, లేకపోతే ఇవన్నీ చేయాలి, అనేక మరి కార్యాలు చేయవలసి ఉన్నవి అన్నారు. కానీ అదంతా కూడా వాస్తవంగా దేవుని రాజ్యం అనేది యేసు ప్రభు వారు చాలా సున్నితంగా ఏ విధంగా మన మధ్యలోకి వస్తుందో ఆయన చెబుతూ ఉన్నాడు. And so what Jesus was demonstrating, he sat down on a hill, the Beatitudes, he sat down on a hill and spoke to throngs of people. Throngs of people came to see him. And what he was getting across to them is that in the kingdom of God, obedience is not some cold, hard, legal contract. It's not obey because I have to. It's I belong. I belong to him. I love him. He loves me. And that love changes me and changes you from the inside out. That is good news. ఇక్కడ కొన్ని రిఫరెన్సెస్ దీనికి సంబంధించిన బైబిల్ వచనాలు రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి తర్వాత 8వ వచనం 16 నుంచి 17 వరకు, ఆ తర్వాత 9వ అధ్యాయము 35వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 6 నుంచి 8 వరకు, అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు, లూకా సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 11 వరకు. ఇక్కడ వాస్తవానికి మనుషులందరూ ఏమి నమ్ముతున్నారంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే చాలా నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలి, అది అంత సాధ్యం కాదు అంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని రాజ్యం అనేది రూల్స్ పాటించడం ద్వారా పొందుకునేది కాదు, కానీ ఆయనతో రిలేషన్షిప్ అంటే ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే నువ్వు ఆ రాజ్యంలో సంబంధిగా మార్చబడతావు. హల్లెలూయా. Amen. So some of the scripture references I think are on your screen. First one is John 4:15. If you love me, you keep commands. Now, it's very important that we understand this. Jesus is not saying, see, the way we translate it, we're reading it through our Western civilization's mindset. So we read it like, well, if you love me, you'll do what I say. But that's not what he's saying. If you take the whole of the Bible, which we need to every time we read scripture, we need to understand what the whole of the Bible is saying. So the context is, first of all, that we
have surrendered our lives. We've taken ourselves off the throne of our lives and we've let Jesus sit on it. Right? ఇక్కడ కొన్ని So, yes. God, కొన్ని బైబిల్ వచనాలు మనం చూసుకున్నట్లయితే మరికొన్ని బైబిల్ వచనాలు యోహాను సువార్త 14:15 వచనంలో ఏమన్నాడంటే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు పాటిస్తారు. ఆ తర్వాత యోహాను సువార్త 15 అధ్యాయం 4-5 వచనాల్లో కూడా అన్నాడు, మీలో నాలో నిలిచియుండుడి, నా యందుండుడి, నా మరి ఏమి నా యందు నుండి వేరే ఏమీ చేయలేరు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మరి ఇకపై నేను జీవించుట లేదు గాని క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని పౌలు అంటూ ఉన్నాడు. ఎస్. So you just froze up on me. You hear me speaking? Yeah, go ahead. No, you speak. Then I'll wait. Okay. So our position as believers is that God is now living his life through his Son by the Holy Spirit and manifesting that life through us and out from us. So that's how we keep his commands. So if you love me, you'll keep my commands. Because I'm living my life through you. So it's obvious that you love me because you're keeping my commands, which is letting me live my life through you. So we cooperate with him. My hands here in the camera. We come together like that. There's Jesus and there's you, and we come together. He lives his life through us. You'll keep your commands. In John 15, abide in me. Because apart from me, you can do nothing. We're abiding in him, and it's no longer I who live, but Christ who lives in me. In Galatians, those three scriptures give you the context of what this teaching is about, that love changes us from the inside out. నేను చెప్పినట్టుగా ఈ 3 బైబిల్ వాక్యాలు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు పాటిస్తారు. ఇదేదో అంటే వెస్ట్రన్ దేశాల్లో చెప్పినట్టుగా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు పాటించు అని ఆజ్ఞాపించడం కాదు, కానీ నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే అంటే నీ వ్యక్తిత్వమే మరి నా ఆజ్ఞలను లేకపోతే నా మాటలను వినే విధంగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత మరి ఇది దేవుని రాజ్యం అనేది ఒక సంబంధం కానీ అదొక మరి కొన్ని ఆజ్ఞలకు సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నాలో నిలిచి ఉండిన ఎడల మీరు అమితంగా మరి ఫలించెదరు అని. So a key, it's important to get ideas or pictures to comprehend the message I'm trying to give you. So obedience, true obedience, it's not something you do. It's something that flows through you. You see the difference? True obedience flows naturally out of the relationship. Not fear, just out of the relationship. And so Jesus says, you love me, keep my commandments. He was not giving a checklist. He was describing the outcome of loving him. Just as a branch produces fruit only because it's connected to the vine. I mean, just picture this. Have you ever seen an apple grow out in the air, not attached to the tree? You get? The fruit's always attached to something. So obedience is a fruit. It's the outworking from the tree that we're attached to, or the vine in this case. So you don't have to white knuckle and I gotta obey. It's not that at all. Real change happens because he's living through us. Amen? Amen.
కనుక ఇక్కడ విధేయత చూపించడం అనేది, లేకపోతే ఆయనకి విధేయత చూపించడం అనేది అదేదో యజమానుడికి భయపడి విధేయత చూపించడం కాదు, కానీ అది ప్రేమించడం ద్వారా, అంటే దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మరి ఆటోమేటిక్గా ఆయనకి మనం విధేయత చూపిస్తాం. అది ఇక్కడ యేసు ప్రభువారు చెబుతుంది. And so I'd like to give you each another illustration and a bit of a challenge. So I want you to imagine your spouse, husband, wife, husband. Imagine a spouse who just shows kindness, not because it's a wedding vow, but because of genuine love. Love fuels the action of kindness. For those of you who are married, think about your own marriage. Here's the challenge. Are you kind to your spouse as a default reaction of loving your spouse? Or are you only kind out of some sense of duty? ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పాలి అంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు పెళ్లి అనే సంబంధంతో ఏకమయ్యారు. ఆ బంధంతో ఒకళ్ళకొకళ్ళు విధేయత చూపించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు. అంతేగాని ఒక యజమానుడి కింద విధేయత చూపించినట్టుగా తల వంచినట్టుగా వంచరు. కానీ ఎందుకంటే అది భర్త అని భార్య గౌరవిస్తుంది, తర్వాత నా భార్య అని భర్త ప్రేమిస్తాడు. సో అది ఆ బంధంలోనే వచ్చింది. ఇక్కడ యేసు ప్రభువారు కూడా చెబుతుంది అదే, నా మాటలకి విధేయులై ఉండు అంటే మీరు భయపడండి అని కాదు, కానీ అది ప్రేమించడం ద్వారా వచ్చే విధేయత. And so the audience you're addressing, whether they're believers yet or not, or whether it's your local church or people you've been working with, I want to take this concept of legalism that we run into an awful lot, or where people who aren't Christians, they think that we're legalists. And legalism says that we do this so that God will accept us. But the gospel says that we are accepted in Christ, and that changes you. We are accepted in Christ. That changes us. So change is not rule-shaped. It's relationship-shaped. Amen? Amen. ఇక్కడ వాస్తవానికి మనం అంటే క్రీస్తులాగా నడుచుకోవటం అంటే ఏంటి? దానికి నియమం చెప్పాలి అంటే అది అంటే క్రైస్తులాగా నడవడం అంటే దేవుడు మనల్ని అంగీకరించే విధంగా చేయటం. Yes. So again, an example of that, a child in a healthy home follows his parents' guidance, not out of fear of being rejected, but because they love their parents. There is a sense of security with their parents. So for those of you with children, I do admonish you to sit down and think this through. This is important, because if you can't do it at home, you can't get the message out to a stranger. If you're not living it at home, you can't preach it. It's just, that's a biblical principle. And so if you have children, do your children follow you because of what you say out of love to them? Or do they follow what you say out of fear? It's a very important question that we need to ask ourselves. And yes, that's me. I have to do that with my children who are really old and my grandchildren. I now have a great grandchild, and I have to admonish myself every day to make sure our communications are based in love and not fear of authority. కాబట్టి ఉదాహరణకు మన ఇంట్లో కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లలు కూడా ఎందుకు విధేయత చూపిస్తారు నీకు అంటే ప్రేమతో. తర్వాత పిల్లలు చెప్పేది కూడా నువ్వు ఎందుకు వింటావు అంటే అది ప్రేమతో, కానీ అంతేగాని భయభ్రాంతితో భయాందోళనతో వారు మనకి విధేయత చూపించరు. అయ్యగారికి కూడా మరి మనవరాలు ఉందంట. సో వాళ్ళు ఎందుకు ఆయన మాట వింటారు అంటే కేవలం ప్రేమ, అంటే తాత అనే ఒక ప్రేమతో వాళ్ళు మాటలు వింటారు. అలాగే దేవునితో కూడా మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయనకి విధేయులేమై ఉండాలి. అంతేగాని భయంతో అయ్యో ఇది రాదేమో
నేను ఇలా విధేయత చూపించకపోతే అనేక మంది పాస్టర్లు బోధించినట్టుగా నువ్వు ఇది ఇస్తే అది వస్తుంది, అది ఇస్తే ఇది వస్తుంది అని కాదు, కానీ ఆయన ప్రేమిస్తున్నాం కనుక ఆ ప్రేమలో నుంచి వచ్చేదే నిజమైన విధేయత. Yes. So, I missed this point earlier, but it is important. Romans 8:29, God's goal is to conform us into the image of his son. So, I mean, it doesn't get any better than that. So we become a reflection or a mirror image of God's character. That's not forced behavior. It's a reflection. Isn't that great? I love your slides, by the way, Pastor. They're wonderful. So remember, everybody, Jesus said, if you have seen me, you have seen the Father. Who do people see when they see you? Who do people see when they see me? There's a question for us every day. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ అధ్యాయంలో దేవుడు ఏమనుకున్నాడు అంటే మనల్ని అందరిని కూడా ఆయన తన కుమారుడు యేసు ప్రభు వారు తన స్వరూప్యంలోకి మనం అనుదినం మార్చడం కోసం ఆయన పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కనుకనే మన కర్తవ్యం ఏంటి అంటే దేవుడు అంటే భయం లేదా భయపడకపోతే విధేయత చూపించకపోతే పరలోకం వెళ్ళమని అటువంటి భీతితో కాకుండా ఆయన యొక్క ప్రేమలో మనం ఉండి ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన యొక్క స్వరూప్యంలోకి మార్చబడాలి. అది దేవుడు కొనుక్కుంటుంది, అంటే సహజత్వంగా మార్చబడాలి. And so a key point, obedience, Jesus' own obedience to the Father came out of love. It didn't come out of having to follow rules. It was love. It was love. And love reflected his Father. So John 5:19 and 20, Jesus says he only does what he sees the Father doing. In John 17:21, his life flowed from perfect union with his Father. So when the Spirit transforms us, which is found in 2 Corinthians 13:18, the result is not a checklist, is it? It's not, I wish I said on a camera, not a checklist, but it's a life filled with compassion, humility, love, and it's a natural reflection of Jesus. Again, Jesus said, if you've seen me, you've seen the Father. So we want to reflect Jesus, and that will be a reflection of the Father. Christ lives in me. We're not mirrors. That makes us mirrors of his life. Remember, it's important. Christ lives in us, and we live in Christ. I think that's is that in 2 Corinthians? I can't quite remember. But Christ lives in me, it says in Galatians 2:20, and elsewhere it also says that we live in Christ. So we're a mirror reflection of Christ. తర్వాత మూడో విషయంగా చూసుకున్నట్లయితే దేవుని రాజ్యం ఎలా వస్తుంది? ప్రేమించాలి. ఆ తర్వాత ఆ ప్రేమలో నుంచే సహజత్వంగా ఆయనకి మనం విధేయత చూపించాలి. తర్వాత మూడోదిగా ఆయన యొక్క గుణగణాలని మనం ఈ లోకానికి వ్యక్తపరిచేవాళ్ళుగా ఉండాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, మనందరి యొక్క జీవితాలు ఆయన యొక్క గుణాలను లేకపోతే ఆయన స్వారూప్యాన్ని కనపరిచే వాటిగా ఉండాలి అని. కనుకనే మన యేసు ప్రభు వారు చెబుతూ అంటున్నాడు, నన్ను చూసినట్లయితే మీరు తండ్రిని చూసినట్లే అన్నాడు. అంటే యేసు ప్రభు వారిలో మరి తండ్రి కనబడుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా మరి మనల్ని నిన్ను చూసినట్లయితే యేసు ప్రభుని చూసినట్లే మనం కూడా ఆయన స్వారూప్యంలోకి మార్చబడాలనేది ఆయన చిత్తం అయి ఉన్నది. ఆమేన్. Amen. So I'd like all of us to rethink the word obedience. Can we do that? Let's rethink how we understand obey when it comes to Father God, Son Jesus, and Holy Spirit. So the Bible uses obedience, but the relational heart of obedience is better expressed
through other Bible terms. You'll find these in the Bible. So when you think obedience, or when you say obedience, maybe switch your thinking. That's not repent, for the kingdom of heaven is near. Repent. Change the way you're seeing what you're seeing. Okay? Change the way you're seeing what you are seeing. So as you're thinking obedience, think abiding, living, abiding. I am in Christ, Christ is in me. Think abiding, John 15:4. Think walking, walking with the Holy Spirit, Galatians 5:16. Do you ever go for a walk with your friend? Do you ever go for a walk with your spouse? Do you exchange thoughts? Do you discuss things? Do you flesh things out? Think of walking. The next time you think of obedience, think keeping in step with the Spirit of God. Keeping in step with, not keeping up with yourself and your own thoughts and your own theology and your own religion and your own way of seeing things, but keeping in step with the Spirit of God. You can look at Galatians 5:25 for that. When you think of obedience, think of faith, faith working through love. That again, Galatians 5:6. And also the expression I gave you earlier, the fruit. Think of bearing fruit when you're thinking obedience. I asked you before, have you ever seen an apple just grow in the middle of the air? No, it's always attached to the apple tree, the grape to the grapevine, the orange to the orange tree. So think of bearing fruit. These words emphasize the relationship and the life-giving connection, not duty, but a life-giving connection to the Father through the Son by the Holy Spirit. Amen? Amen. సో నిజంగా విధేయత అంటే ఏంటి? వాస్తవానికి విధేయతలో 3 భాగాలు ఉన్నాయి. అసలు నిజమైన విధేయత గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నిజమైన విధేయత అంటే ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన రీతిగా తండ్రిలో మనం నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. రెండోది గలతీయులకు రాసిన పత్రిక 5:16లో చెప్పబడిన రీతిగా మరి ఆత్మలో మనం నడుస్తూ ఉండాలి. ఆత్మలో నడిచేవారిగా ఉండాలంటే ఆత్మీయ నడక నడవాలి, అనుదినం కూడా తండ్రిలో నిలిచి ఉండాలి. తర్వాత కుమారులో నడవాలి. ఆ తర్వాత మూడోదిగా యోహాను సువార్త 15:8 ప్రకారం మరి మనం ఆత్మీయ ఫలాలను ఫలించేవారిగా ఉండాలి. తండ్రిలో నిలిచి ఉండటం, ఆ తర్వాత మరి యేసు ప్రభుతో కలిసి అంటే ఆత్మలో నడవటం, తర్వాత ఆత్మీయ ఫలాలను ఫలించటం ద్వారా నిజమైన విధేయతను మనం దేవుడికి చూపిస్తున్నాము. అది నిజమైన మరి విధేయత అంటే. ఇక్కడ విధేయత ఫలించటం అనేది ఏదో అంటే ఒక ఆజ్ఞ ఇప్పిస్తే ఆజ్ఞని పాటించడం, ఆ తర్వాత ఏం సంబంధం లేదు అంటాం కాదు. కానీ నిజమైన విధేయత అనేది ఏంటంటే ఇది సంబంధం, అంటే దేవునికి నీకున్న సంబంధాన్ని కనపరిచేదిగా ఉన్నది. ఆమేన్. So let's conclude. Living out of the overflow. That's a really common expression in Tribe, the Vineyard group of churches, and others, I'm sure. So living out of the overflow, or you can look at another way, is you're actually living the overflow. That's a really interesting concept. You're living the overflow. That's amazing. So yes, our lives include obedience to the Father. Yes and amen. But it's not mechanical. It's not a mechanical compliance. It's not a mechanical checklist. It's not, yep, I got that. Yep, I got that. It's not mechanical. It is a natural overflow of our transformed heart. So obedience is not some wage that you or I earn. It's fruit that we bear because His Spirit lives within us and we're connected. ఆ తర్వాత ఈ 4వదిగా చూసుకున్నట్లయితే మనం ఆయన ఆత్మలో మరి
పరిపక్వత లేకపోతే ఆత్మ పొర్లి పొంగుచున్నటువంటి ఆశీర్వాదంలో మనం నివసించాలి. ఎప్పుడు కూడా విధేయత అనేది మనం అంటే భయంతో ఒక వ్యక్తి దగ్గర వంగి వంగి నమస్కారం పెట్టడం కాదు, కానీ దేవునితో విధేయత అనేది ఆయనలో నిలిచి ఆయనతో నడిచి ఆయన కొరకు ఫలిస్తూ ఆయన ఆత్మలో ఎప్పుడు మరి నింపబడిన వారమై మరి సజీవ సాక్షులుగా మనం జీవించటమే నిజమైన విధేయత. అందుకే ఆయన యేసు ప్రభువు ప్రారంభంలో అన్నాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది విధేయత చూయించుడి అని. Yes, sir. So my closing thoughts then, living in the kingdom of God means way more than following rules. It means experiencing a radical transformation that flows naturally from being connected to Jesus the King. As we have seen throughout today's teaching, Jesus' kingdom ministry was about announcing the kingdom's availability. It's right here. Jesus said, the kingdom of heaven is at hand. How close is your hand? So he's announcing the kingdom's availability. He's teaching its nature and the manifesting its power. The kingdom is not an external system of obligations. It's an internal reality where the King dwells in us and works through us. Do you want me to stop at each paragraph, or should I just read this closing part, Solomon? Read the closing prayer. Let me say these words, then you can do that closing prayer. చివరగా చూసుకున్నట్లయితే మరి యేసు ప్రభువు ప్రకటించినట్టుగా, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మరి మారు మనసు పొందుడి, ఆయన వైపు తిరుగుడి. మరి దేవుని రాజ్యం ఆయనకి అంటే దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి విధేయత చూపించడం అంటే ఏదో యజమానుడికి ఒక సేవకురాలు అంటే భయంతో డబ్బులు ఇదేమో, భయంతో, లేకపోతే ఆశీర్వాదం రాదేమో, లేకపోతే దీవెన రాదేమో అనే భయంతో కాకుండా దేవుడు కోరుకునే నిజమైన విధేయత ఏంటి అంటే అది భయంతో కాదు, కానీ ప్రేమతో రావాల్సినటువంటి విధేయత. సో ఆయనలో నిలవాలి, ఆయనతో నడవాలి, ఆయనలో ఫలించాలి. ఆయనలో ఫలిస్తూ ఆ పరిశుద్ధాత్మ సన్నిధిలో సంపూర్తిగా మునిగిపోయి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు నడుస్తున్నటువంటి క్రీస్తుగా ఇతరులకి కనబడతావు. అది నిజమైన దేవుని రాజ్యాన్ని వారసురాలు అంటే. అప్పుడు నువ్వు ఎక్కడికి నడిచినా దేవుని రాజ్యం నీతో ఒక సాక్షిగా, నీలో మరి ఉప్పొంగుచున్నటువంటి ఆ యొక్క మరి సంతోషం, దేవుని రాజ్య ఆశీర్వాదాలు అనేక మంది నీలో చూసుదురుగాక. Amen. Amen. So when we abide in Him and allow Him to live and move us, obedience becomes the fruit of kingdom life and not a burden. A beautiful overflow of love and transformation. So a question at the close of this: are you living under law? Are you living under the law of obligation? Are your listeners thinking about having to live under obligation? It's important that we be aware of that. We want to be aware. I mean, are we preaching just to be heard? Are we preaching because we have some idea that you need to preach what the Word of God says? That's true. But we also need to have some idea about who our audience is. Jesus knew exactly who he was talking to. So did the apostles. If you've ever done any studying on the letters in the gospel, like the letters from Paul and Peter and John, James, they had target markets, targeted listeners. They knew who they were talking to. They knew what they were thinking. They knew their conceptions, and they were speaking into what the hearers were thinking. So the question is, are we living under obligation, or are we living under the freedom and power of the kingdom of God, where obedience springs from relationship and transformation? Philippians 2:13 reminds us it is God himself who works in us to fulfill his kingdom purposes. Philippians 2:13, for it is God who works in you to will and to act
Don't break that up. Don't get lost in that. It is God who works in you to will and to act in order to fulfill his good purpose. So let's walk boldly as citizens of that kingdom, bearing fruit that demonstrates God's life within us. Amen? Amen. సో చివరగా మరి దేవుని రాజ్యం సమీపించున్నది కాబట్టి మనం విధేయులమై ఉండాలి ఆయన రాజ్యానికి. ఆ విధేయత అనేది ఎలాగొస్తుంది అంటే, ఆ విధేయత అనేది భయంతో కాకుండా ఒక బాధ్యతగా, నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన వాక్యాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత నాది, అంతేగాని భయంతో కాదు. అయ్యో నేను పాటించకపోతే నాకు దీవెన రాదేమో, ఆశీర్వాదం రాదేమో, నా ప్రార్థన వినడానికి కాదు. ఒక బాధ్యతతో మనం చేసేది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 ఆ మాట అంటాడు. ఆ తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13లోనే అదే మాటని అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి అటువంటి బాధ్యత ఎరిగి దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ ప్రేమలో నుంచి వచ్చే నిజమైన విధేయతే నేను దేవుని రాజ్య వారసులుగా చేస్తుంది. ఆమేన్. So a closing prayer that I have is, Lord, draw us into deeper union with you. Let our obedience be the fruit of your life within us. Transform us so that we reflect your love, your humility, and your holiness. Not because we must, but because we just can't help it. In Jesus' name I ask and pray. Amen. 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 Thank you for listening and thank you for having me. I do appreciate it very much. Thank you, sir. Thank you so much for the different version of the obedience. That was really great. Thank you so much. అయ్యగారు, ఇందాక పాడబడినటువంటి అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారు, క్లోజింగ్ ప్రేయర్. ఉన్నారా పాస్టర్ గారు? పాడబడిన పాస్టర్ గారు ఉన్నమయ్య గారు. చేయండి, ముగింపు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా, నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, సమయంలో నా తండ్రి మీకు దాసులు ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయన ఈ రోజు దినాన నా ప్రభువా అనేక లోతైన మర్మములు, అనేక లోతైన మాటలు ప్రభువా మా జీవితానికి తండ్రి ఎలాగ ఫలించాలో, భూమి మీద ఎలాగ దేవుని రాజ్యం కట్టాలో, దేవుని కొరకు నిలబడి ఉండాలో ప్రభువా, దేవుని కొరకు నా తండ్రి అంచెంచెలుగా ముందుకు వెళ్ళాలో అన్న మాటల్ని ప్రభా ఈ దినాన్ని నా ప్రభువా మీ యొక్క దాసుని ద్వారా నా ప్రభువా అనేక లోతైన మర్మములు, లోతైన మాటలు ప్రభువా మాలో నా తండ్రి మీరు అందించున్నారయ్యా. ఒక మాటలను ప్రభా మా హృదయం అనే పలకల్లో, మా హృదయం అనే జీవితాలలో ప్రభా నా తండ్రి దానిని నా ప్రభా నెమరు వేసుకుని ప్రభా దాని ప్రకారంగా నా జీవించడం ప్రభువా మీరు సరి తండ్రి నాయన. ఇదిగో నా ప్రభువా అయ్యా నా తండ్రి నా ప్రభువా నాయన మా గుండెలో మా యొక్క జీవితాలు నా ప్రభువా ఉన్నంత వరకు నా తండ్రి నీ సేవ పరిచర్యలో మేము ఒక నా తండ్రి పవరు నా తండ్రి నాయన, నా తండ్రి నాయన నా ప్రభువా నాయన నా తండ్రి అయ్యా నాయన సేవకులుగా నా తండ్రి మీరే మమ్మల్ని ముందుకు నడిపించయ్యా. ఇదిగో నా ప్రభువా నాయన ఇంతవరకు నా తండ్రి మేము అనేక లోతైన మర్మములు విన్నాము. ఇదిగో జూమ్ లో పాల్గొన్న మీ యొక్క అనేక దైవజనులు కూడా ప్రభా మీ చేతులను అప్పగిస్తున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరు నాయన నా తండ్రి ఈ యొక్క వాక్యమును ప్రభా నా తండ్రి అనుసారంగా జీవించడానికి బతకడానికి మీరే సరిచేసి సమకూర్చుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక జూములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అయా నీ యొక్క ఆత్మ, నీ శక్తి, బలము తోడుగా నీడగా ప్రతి ఒక్కరికి. Amen. Amen. Thank you so much, Agar. Thank you so much, Pastor Richard Given, for the powerful message, and thank you so much, Malleswara garu. God bless you all. See you next week.